హలో ఫుడీస్, వెల్కమ్ టు అమ్మమ్మ చేతి గోరుముద్ద. ఈరోజు మనం 4 రకాల ఆకుకూరలతో ఏ విధంగా పప్పు తయారు చేసుకోవాలో చూద్దాం. ఆకుకూర నేను 3 రకాలు తీసుకున్నానండి. ఒకటి చుక్క కూర, 2 చిర్రాకు, మళ్ళీ 2 కట్లు తోటకూర తీసుకున్నాను. ఆకుకూర నేను 3 రకాలు తీసుకున్నానండి. ఒక కట్టేమో చుక్క కూర, ఒక కట్ట చిర్రాకు, 2 కట్టలు ఏమంటే మన తోటకూర తీసుకున్నాను. ఇవన్నీ కలిపి వండుతాను ఆకుకూరకి ఎప్పుడు నేను. ఇంకా మనం మెంతాకు కూడా ఒక కట్టేస్తే చాలా బాగుంటుంది దీంట్లో. ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకున్న టమాటాలు, అట్లానే ఉల్లిపాయలు దీంట్లో వేసేస్తున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ మనం ఉంచుకున్న ఆకుకూర అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇట్లా మనము రకరకాల ఆకులు వేసుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. అట్లానే కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం పప్పు మెత్తగా ఉడకడానికి నూనె వేయాలి. నెక్స్ట్ ఒక స్పూన్, కొంచెం హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ పులుపుకి సరిపడా కొంచెం చింతపండు వేయాలి పప్పులో. ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు వేసుకొని బాగా మనం మెత్తగా మెదుపుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఇప్పుడు మెత్తగా ఎనుపుకున్నాం కదా, పప్పునంతా ఈ విధంగా ఎనుపుకున్న తర్వాత మనం పోపు పెట్టుకుందాము. ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాము. పోపులోకి తాలింపు గింజలు వేసుకున్నాను. నెక్స్ట్ చిన్నుల్లిపాయ వేసుకోవాలి. పోపు బాగా కాగిన తర్వాత మనము తాలింపులు వేసుకోవాలి. ఈ పోపులో నేను కరివేపాకు స్కిప్ చేస్తాను, ఎందుకంటే కరివేపాకు ఆకుకూర పప్పులో నాకు నచ్చదు, అందుకని నేను కరివేపాకు వేయను. ఇప్పుడు ఈ విధంగా కాగిన పోపునంతా మనం పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇప్పుడు మనము పోపునంతా వేసిన తర్వాత మొత్తం ఇట్లా కలబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం ఉడకనిస్తే పప్పు అనేది సాయంత్రం దాకా కూడా సద్దవాసన రాకుండా ఉంటుంది. ఇంతేనండి, ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. ఛానల్ నేమ్ గుర్తుంది కదా, అమ్మమ్మ చేతి గోరుముద్ద.